ఎట్లున్నారు అందరూ? ఎక్కడికి వచ్చామని ఆలోచిస్తున్నారా? ఏసియన్ మన ముందరికి ఎప్పుడు మంచి మంచి కంటెంట్స్ తో మన ముందరికి వస్తుంది. దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు వచ్చేసాం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం బరంపూర్ గుట్ట. ఇంకెందుకు లేటు, పదండి వెళ్ళి చూసేద్దాం. కొండలవాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస ఆనంద నిలయ అఖిలాండ పోష గోవింద గోవింద శ్రీ వెంకటేశ శ్రీ పద్మ హృదయేశ చిత చిద్విలాస. ఇక్కడున్న గ్రామస్తుల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఈ ఆలయం 150 సంవత్సరాల క్రితం మొదలైన ప్రయాణం. ఇక్కడ ఆదిలాబాద్ నుండే కాకుండా మన ఉమ్మడి ఆదిలాబాద్ నుండి, మహారాష్ట్ర నుండి ఎందరో మంది భక్తులు వచ్చి వాళ్ళ కోరికలను కోరుకుంటూ వారు దర్శనాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా మీలో కూడా ఎవరైనా దర్శనం చేసుకోకపోయి ఉంటే వచ్చి దర్శనం చేసుకోండి. ఇంకా ముందు ముందు వివరాలు ఎక్కువ తెలుసుకుందాం, పదండి. ఈ ఆలయం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. వారి మాటల్లోనే ఒకసారి విందాం. ఈ ఆలయం యొక్క చరిత్ర, అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అన్నది ప్రజలందరికీ తెలియాలని అంటే మీ మాటల్లో ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అన్నది మీ మాటల్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాం. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. కళ్యాణార్థ ఘాత్రాయ కామితార్థపదాయనే శ్రీమద్ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. భక్తులందరికీ కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం బరంపూర్, ఇది తలమడుగు మండల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో గల ఆలయం. ఇది పురాతన, సుమారు 150 నుంచి 170 సంవత్సరాల పురాతనమైన ఆలయం. ఇది కొండ ప్రాంతంలో ఉంటుంది. భక్తులందరికీ కూడా కొంగు బంగారం చేసే స్వామిగా ప్రసిద్ధిగాంచింది. ఇది సుమారు 170 సంవత్సరాల క్రితము ఇదంతా ఒక ఫారెస్ట్ ఏరియాగా ఉండేది. అప్పుడు పశువుల కాపరులంతా కూడా పశువులు కాపేసి మధ్యాహ్నం సమయంలో భోజనానికి ఒక వృక్షం కింద కూర్చున్న చోట శుద్ధి చేసుకుని అన్నం తిందామనే సరికల్లా అక్కడ కుండు పైన చెంకు చక్రాన్ని అగిపించడం జరిగింది. దాన్ని గమనించిన భక్తులు, ఈ రైతులైతే, ఈ పశువుల కాపురులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గ్రామస్తుల దగ్గరికి వెళ్ళేసి ఈ విషయాన్ని వారికి చెప్పేసి మళ్ళీ గ్రామస్తులందరినీ కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడ చూడడము, ఈ విషయాన్ని వచ్చేసి గ్రామస్తులందరూ కూడా చూసిన తర్వాత సంవత్సరం తర్వాత ఏదో ఉందిలే అని చిన్నగా పట్టించుకోకపోవడం జరిగింది. దాని తర్వాత చిన్న చిన్న స్వామివారి యొక్క అనుగ్రహం ఎటువంటిదయ్యా అంటే, నేనున్నది తెలిసినా కన్నా భక్తులు పట్టించుకోలే అనే విషయాన్ని గమనించిన ఆ స్వామి అప్పుడు చదువులన్నీ కూడా 4th క్లాస్ వరకు మన గ్రామాల్లో ఉండి 4th తర్వాత ఈ మండల్ హెడ్ క్వార్టర్కి పోవడం, చదువుకోవడం, రావడం చేసేవాళ్ళు. అప్పుడు ఆ చదువుల కోసం వెళ్ళే పిల్లలకు కూడా ప్రతినిత్యం కూడా ఘంటానాదాలు, భజన శబ్దాలు వినబడేవి అంట. అది విన్న పిల్లలు ప్రతిరోజు కూడా ఇవాళ విన్న శబ్దానికన్నా ఇంకా రేపు ఇంకెక్కువ వస్తుంది, రోజు రోజుకి ఇంత శబ్దం ఎక్కువనే వస్తుంది, ఎవరు వాడుతున్నారు, ఎవరికి గంటలు కొడుతున్నారు, ఈ దిశగా వెళ్ళాలంటే మాకు భయం పడుతుంది, ఇక్కడ ఏమవుతుంది అనే విషయం కూడా మాకు భయం పడుతుంది, మేము స్కూల్కి వెళ్ళలేకపోతున్నామని ఆ పిల్లలందరూ కూడా గ్రామస్తులకు చెప్పడం జరిగింది. దాని ద్వారా గ్రామస్తులందరూ కూడా అదేవిధంగా పోగై మరి ఆలయానికి వచ్చేసి పక్కనున్న గ్రామాల్లో తాతయ్య గారు ఉండేవారు, తాతయ్య గారిని తీసుకొచ్చేసి అయ్యగారు ఇక్కడ కొండపైన ఏదో ఉందంట, మరి ఏం సంగతి, పిల్లలు పోవాలంటే భయపడుతున్నారు అయ్యా అంటే, అప్పుడు వాళ్ళందరూ కూడా పోగై వచ్చేసి చూసి తాతయ్య గారు చూసిన తర్వాత కొండపైన ఉంది, ఇంకా శంకుచక్ర నామాలు కొండపై కనిపించడం అంటే ఆ విష్ణుమూర్తి కావచ్చు అని వాళ్ళు అప్పుడు వాళ్ళ రూపంలో అనుకొని ఆ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సుమారు 150 సంవత్సరాల వరకు వాళ్ళ ఉన్న శక్తితో ఆలయాన్ని నిర్మించుకొని చేసేవాళ్ళు. వాళ్ళ తరువాత ఏమైందయ్యా అంటే, గ్రామస్తులందరూ కూడా ముందుకు వచ్చేసి ఇంకా మనం ఇంత పెద్ద అవకాశం మనకి ఆలయం మన గ్రామం పరిధిలో ఉంది, దీన్ని కొద్దిగా అభివృద్ధి చేద్దాము అన్న ఆలోచనలో పడి ఏం చేసినంటే వాళ్ళు ఈ ఆలయాన్ని నిర్మించడానికి ముందుకు రావడం జరిగింది. గ్రామస్తులంతా కూడా ఏమైందయ్యా అంటే, వాళ్ళు ఉన్న చిన్న చిన్న రైతులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ కూడా వాళ్ళ చెంత ఎంతైతే డబ్బు ఉందో వాళ్ళకున్న డబ్బుతోటి 4.5 కోట్ల వరకు ఈ ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. దాని తర్వాత చిన్నగా ఈ కరోనా స్టార్టింగ్ నుండి భజన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అక్కడ నుండి నిరంతరాయంగా ప్రతి శనివారం సుమారు 1000 నుంచి 1500 మందికి అన్నదానం, భజన కార్యక్రమం నడుస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ వాళ్ళు బుక్ చేస్తారు, ఇవాళ పెట్టాలంటే ఇవాళ ఎవరి డేటు, ఇవాళ బుక్ చేసుకుంటే 3 నెలల తర్వాతనే పెట్టే అవకాశం కూడా జరుగుతుంది. మరియు అదేవిధంగా చులుకూరు బాలాజీ దగ్గర అయితే ఎటువంటి ప్రాచక్యత ఉంది,
మనం బయట దేశానికి పోవాలంటే వీసా ఇస్తే స్వామివారికి మన వీసా ఖచ్చితంగా అవుతుందని చెప్తుండ్రో అదేవిధంగా మన దగ్గర కూడా సంతానము కళ్యాణం ఈ రెండింటికి మాత్రము ప్రసిద్ధిగాంచిన ఆలయము. ఎవరైనా కొంగు దాసి నాకు సంతానం కావాలి, నా బిడ్డ కళ్యాణం కావాలంటే ఖచ్చితంగా తీర్చే స్వామి ఉన్నారు. అందుకోసం భక్తులు కూడా అధిక సంఖ్యలో రావడము, వాళ్ళు భక్తులు వారి యొక్క కొంగు బంగారం చేసుకొని పోవడము. ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎక్కడ లేనంత విధంగా ఒక గ్రామానికి సంబంధించి కాకుండా పరిసర గ్రామాలన్నింటినీ కూడా సంబంధించి కలుపుకొని ఇక్కడ స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. బ్రహ్మోత్సవాలు, రథోత్సవం ఉంటుంది. త్రయానిక బ్రహ్మోత్సవాలు, వేదమంత్రోచ్చరం, మంగళవాద్యం పెద్ద ఎత్తున నడుస్తుంది. అదేవిధంగా అన్నమయ్య లడ్డు వేలం కూడా ఇక్కడ ప్రసిద్ధిగా ఎక్కడన్నా ఆశమాసిగా చిన్న చౌతచ్చు, కానీ ఇక్కడ సుమారు 2 లక్షలు 3 లక్షలలో అన్నమయ్య లడ్డును కూడా కైవసం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో కళ్యాణాలు, కేశఖండనాలు, వాహనాల పూజలు, అన్నప్రసన్నలు కూడా అధిక సంఖ్యలో ఈ ఆలయం నడుస్తూ ఉంటాయి. శనివారం కానీ పండుగ రోజుల్లో ఆలయం నిరంతరంగా ఓపెన్ ఉంటుంది. మిగతా రోజులలో అయితే సుమారు పొద్దున్న 5 గంటలకు తీస్తే 11:30 12 గంటల వరకు అయితే ఆలయం తెరిచి ఉంచుతాము. భక్తులు వస్తుందంటే భక్తుడి కన్నా ఎక్కువ మాకు ఇంకేమీ లేదు. మాకు భక్తులే భగవంతుడు. నమో వెంకట జయ శ్రీమన్నారాయణ. ఇక్కడ జాతర కూడా జరుగుతుందని మాకు తెలిసింది. అది ఎప్పుడు జాతర ఎప్పుడు జరుగుతుంది, ఎన్ని రోజులు జరుగుతుంది, ఎప్పుడు స్టార్ట్ అయింది ఒకసారి అది కూడా చెప్పగలరు? ఇది అప్పుడు తాతయ్య వాళ్ళు అంటే అప్పటి పెద్ద మనుషులు వాళ్ళందరూ కూడా త్రయానిక బ్రహ్మోత్సవం అంటే త్రయానిక మండల సంస్కృతంలో 3 రోజుల బ్రహ్మోత్సవాన్ని నిర్మించేవారు. మొదటి రోజు స్వామివారి కళ్యాణము పాల్గొన మాసంలో, రెండవ రోజు సుదర్శన హవనము, మూడవ రోజు రథోత్సవాన్ని నిర్మించేవారు. సుమారు ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు ఆర్టీసీ వాహనాలు కూడా ఇక్కడ వరకు రావడము, ప్రైవేట్ వాహనాలు గ్రామస్తులే కూడా ఫ్రీగా వాహనాలు పెట్టడము, దానికి సంబంధించిన పోలీసు వాళ్ళు బందోబస్తు ఉండడము, ఒక 20,000 మందికి అయితే అన్నదానాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అనునిత్యం కూడా భజన కార్యక్రమాలు, ప్రవచనాలు, యోగా కార్యక్రమాలు కూడా ఎక్కడెక్కడ నుండో వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఈ భోజనం పెట్టడానికి కూడా గ్రామస్తులందరినీ కూడా ఆపేసి బయట వాళ్ళకే ముందు ప్రిఫరెన్స్. రెగ్యులర్గా ఈ వారం అంతా ఏమేమి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇక్కడ? స్వామివారికి విశిష్టగా ఏంటంటే శుక్రవారం రోజున స్వామివారికి అభిషేకం ఉంటుంది. ఉదయం మేము 4 గంటలకి అభిషేకాన్ని ప్రారంభిస్తాము. 6 గంటలకు ప్రతినిత్యం కూడా ఆరాధన, మంగళహారతి అవుతుంది. ప్రతిరోజు కూడా ఆలయాన్ని పొద్దున్నే 5 గంటలకు ప్రారంభిస్తాము. ఇక్కడ కొండ ప్రాంతంలో ఎక్కడున్న వర్షాలు కురిసిన ఆయన కృపతోటి పొద్దున ఆలయాన్ని వాస్తవంగా అయితే పొద్దున 5 గంటలకే తీయాలి. 5 గంటలకు మేము ఆలయం ఎప్పుడు కూడా తీస్తాము. 11:30 12 వరకు మధ్యాహ్నం వరకు అయితే ఉంటాము. పండుగల రోజులు కానీ శనివారం రోజు కానీ ఫుల్గానే ఓపెన్ ఇస్తాం ఆలయాన్ని మొత్తాన్ని. వచ్చే భక్తులు ఉంటే కూడా మనకు తిరుపతిలో ఏ విధంగా అయితే ఆలయాలు ఉన్నాయో కింది నుంచి వచ్చేటప్పుడు వరహాలక్ష్మి, అదేవిధంగా హరిహర క్షేత్రం ఇది. ఇక్కడ స్వామివారు వెంకటేశ్వర స్వామి ఉన్నారు, కిందికి వెళ్ళేసరికి శివుడు కూడా ఉన్నాడు. హరిహర క్షేత్రంగా 2 ఉన్నాయి. శ్రావణ మాసం ఆచరించుకోవచ్చు, కార్తీక మాసం చేసుకోవచ్చు. ఏ రకంగా పూజలు చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఇంకొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత జంట నాగులు, నవనాగుల మండపం ఉంది. ఈ సంతానం లేమితో ఎవరైతే బాధపడుతున్నారో పూజ దోషం, సర్పదోషం, వాటి కోసం కూడా స్వామివారిని అక్కడక్కడికి వెళ్ళి ఎక్కడో డబ్బులు దండగా పెట్టకుండా స్వామివారిని మీ చేతిలో మీదుగా మీరు పూజ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. అదేవిధంగా కొద్దిగా ముందుకు వచ్చాక వకులాదేవి అమ్మవారు ఉంది, స్వామివారి యొక్క తల్లి. ఇంకొద్దిగా ముందుకు వచ్చే స్వామివారు విఘ్నేశ్వరు ఉన్నారు, పురాణ ఆలయము, నవగ్రహ మండపం ఉంది, వెనకాల కుబేర లక్ష్మీ వారు ఉన్నారు, మరి శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు కూడా ఉన్నారు. అనినిత్యము మేము ఏ రకంగా ఎన్ని పూజలు చేసినా పురాతన ఆలయం అనేది ఇక్కడ 10 ఉంది. అక్కడ దీపం ముట్టించి ఆరతి ఇచ్చేంత వరకు ఇక్కడికి మేము రాము. ఫస్ట్గా అక్కడ వేయాల్సింది, అక్కడ చేసిన తర్వాత ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆలయానికి వచ్చేసి గ్రామస్తులందరూ కూడా ఈ ఆలయం నిర్మించేటప్పుడు ఆలయాన్ని తీయద్దు అని వాళ్ళ మనసులో అనుకున్నారు. పాపం ఏదో రకంగా ఎవరో చెప్పడం వల్ల కొద్దిగా ఏదో ఆలయాన్ని తీద్దామని నిండా వేసవి కాలంలో ప్రారంభించడం జరిగింది. వేసవి కాలంలో ప్రారంభిస్తే బీభత్సమైన వర్షము, గాలుపు, కొండ దిగి చూస్తే బయట ఎక్కడా లేదు. కొండ ప్రాంతం మట్టుకే ఉండి కమిటీ వాళ్ళు ఉన్నారు, మేమున్నాం, అందరం కూడా గజగజనుకుంటూ స్వామివారి ఆలయం ప్రతిష్టపన కాకముందు స్వామి ఏదో తప్పిదం అయిపోయింది, మానవ తప్పిదమో మాకు తెలిసో తెలియక జరిగిపోయింది స్వామి అని చెప్పి మోకరిల్లి స్వామివారి ప్రతిష్ఠించుకుంటేసరికల్లా మరుసటి రోజు వర్షం తగ్గిపోయేసరికి కింద ఇక్కడ కూడా వర్షం లేదు. మరుసటి రోజు స్వామివారికి అభిషేకం చేద్దామంటే సర్పాన్ని స్వామివారి చుట్టుకొని పండుకుంది. అభిషేకం చేద్దామయ్యా అంటే లేవట్లేదు. ఎన్ని తిర్లా చేస్తూ లేవట్లేదు. అయితే గ్రామస్తులందరూ పిలిచి చూశారు. సుమారుగా పెద్ద ఎత్తున సర్పం ఉంది. స్వామి ఏమయ్యా అభిషేకం అయితే చేసి తప్పేది చేసినాము, మిమ్మల్ని ముట్టం మీ దగ్గరికి రాము, ప్రతినిత్యం నీకు పూజ చేసిన తర్వాతే ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పేసరికల్లా అగుపించకుండా మాయమైంది. అక్కడ నుండి నిరంతరాయంగా ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడికి వస్తాం మేము. ఈ స్వామి విశిష్టత. వచ్చే శ్రావణ మాసంలో ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి? శ్రావణ మాసంలో భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ఇక్కడ శివుడి యొక్క ఆలయం ఉంది. అభిషేకాలు కానీ స్వామివారికి ఒకే చోట మనకు 2 స్వామివారిని దర్శనం ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ముక్తిగా ప్రశాంతమైన వాతావరణం కొండ ప్రాంతంలో ఊరుకు బయట ఉంది. మనిషి భక్తి శ్రద్ధలతో కూర్చోవాలంటే గ్రామాల్లో కన్నా బయట ఉన్నప్పుడు శ్రద్ధగా భగవన్నామ స్మరణ చేసుకుంటానే భక్తితో ఇక్కడికి రావడము, వారికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా సామాగ్రి ఇక్కడ దొరకడము,
ఇక్కడ మనస్ఫూర్తిగా చేసుకొని భక్తి చైతన్యంతో పూజలు చేసుకోవడం జరుగుతుంది తల్లి. ఇక్కడ మన ఆలయ కమిటీ సభ్యులు అండ్ భజన బృందం వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అనుభవం ఎలా ఉంది, మన ఈ టెంపుల్తో వాళ్ళ అటాచ్మెంట్ ఎలా ఉందో అన్నది వాళ్ళ మాటల్లోనే విందాం. మేడం, ఇక్కడ కమస్కం 100 సంవత్సరాల చరిత్ర ఉంది ఆలయానికి. మా తాతలు అప్పుడు ఈ చిన్న ఆలయాన్ని నిర్మించడానికి ఎంతో శాయశక్తుల కృషి చేశారు. అప్పుడు ఈ యొక్క రోడ్డు సౌకర్యం లేకుండే, రావాలంటే మీదికి 2-3 జాల కుక్కుండి రాబడుతుంది. ఆ టైంలో ఇక్కడ టెంపుల్ నిర్మాణం చేసిండ్రు అప్పుడు పెద్దలు తాతలు. అయితే సిమెంట్ బస్తా ఎలా అంటే సగం బస్తా చింపుకొని నెత్తిమే పెట్టుకొని రావాలా, వేరే మార్గం ఏం లేదు. నీళ్ళు కూడా మోసుకొని వచ్చి ఇక్కడ చిన్న టెంపుల్ పాత ఆలయాన్ని నిర్మాణం చేసిండ్రు. అయితే అదే పరంపరలో ప్రతి శివరాత్రి అయిన తర్వాత పంచమి రోజు రథోత్సవం ఉంటుంది ఇక్కడ. అంతకుముందు త్రయోదశి నాడు, తృతీయ నాడు స్వామివారి కళ్యాణం ఉంటుంది. అయితే పంచమి నాడు రథోత్సవం ఉంటుంది. ఆ కార్యక్రమంలో మేము ప్రతి సంవత్సరం వస్తే విరాళాలు అప్పుడు అంటే స్వామివారి కళ్యాణంకు కమస్కం 200-300 ఎకరాకు అందరు కూడా ఒక 10-20 మంది వస్తుంటుంది కంపల్సరీ. పెద్దలు వెళ్ళిపోయినా కానీ మేము అప్పటి నుంచి ఆనవాయితీగా కార్యక్రమం జరుపుకుంటూ వచ్చి ఒక 10-12 సంవత్సరాల కిందట మా గ్రామ సభ్యులతో కలిసి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించాలని మా యొక్క కోరిక ఉండే. కావున అందరం జమ అయిపోయి ఈ యొక్క కార్యక్రమాన్ని టెంపుల్ పెద్దగా తీసుకుందాం అని చెప్పేసి ఆలోచించి అందరం గ్రామ వీడీసీ కానీ అప్పుడు వీడీసీ కూడా మా ఆధ్వర్యంలో ఉండే మేమే చేసినాం. అందరం కూర్చున్నాం. మా అధ్యక్షుడు మేము ప్రస్తుతం క్యాషియర్ అధ్యక్షుడు కేదారేశ్వర రెడ్డి, వీళ్ళంతా ఆలయ కమిటీ, ఇది భజన బృందం, వీళ్ళందరి సహకారంతో మేము ఇక్కడ కార్యక్రమాలు జరుపుతూ వచ్చాము. అయితే ఒక 10 సంవత్సరాల కిందట ఆలయం నిర్మాణం చేసి ఆగిపోయింది. కొద్దిగా అయిపోయిన తర్వాత ఇది ఇట్లనే మన పునర్వైభవం చేయాలి. ఇక అంటే స్లాబ్ పోసి ఇడిసబెట్టేసినాం. మధ్యలో ఒక 5-6 సంవత్సరాలు ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ మేము కంకణం కట్టుకొని దీన్ని ఎట్లనే ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో కొందరు మందిని విరాళాలను అడగడానికి ఆదిలాబాద్ కూడా వెళ్ళాము. దాంతో ఈ ఆలయం యొక్క నిర్మాణం అంటే ఇట్లా చేసేసినాము. ఒక 8 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. అయితే పోయిన 2021లో విగ్రహ ప్రతిష్టాపన చేసి ఆలయాన్ని ప్రారంభించాము. అయితే ఇది మాకు ఆ విగ్రహ ప్రతిష్టాపన కాకముందు కోవిడ్-19 వచ్చింది కదా మనకు 19లో. అయితే లాక్డౌన్ పెట్టేశారు ఒక 1 మంత్.
లాక్డౌన్ పెట్టినప్పుడు ఎక్కువ రోజులు అక్కడ ఇళ్ళలోనే ఉన్నాం మనం అప్పుడు. అయితే మాకు ఫ్రెండ్ సర్కిల్ ఏం చేసినామంటే ఇక్కడ పోయి 16 ఫీట్ల డిస్టెన్స్ ఉన్నాయి పిల్లలు ఒక్కొక్కటి. అయితే మనం డిస్టెన్స్ పాటించుకుంటా ఒక్కొక్క పిల్లలకు ఒక్కొక్కరు కూకుండి ఏదో టైం పాస్ చేద్దామని వచ్చినాం. ఒక 2-3 రోజులు వచ్చినాం. వచ్చిన తర్వాత మాకు ఒక నిర్ణయం ఏమొచ్చిందంటే ఎట్లన్నా దేవాలయంకి వస్తున్నాం కావున వీళ్ళు పెద్దలు వచ్చిండ్రు భజన ఆశన్న గారు కార్యక్రమం మరి మీరు కూడా వస్తే ఇక్కడ భజన కార్యక్రమాన్ని జరుపుకుంటా ఏదో అప్పుడు టిఫిన్లు అంటే మనం వెలిసి కూడా ఏది కాదు బయట కరోనా టైంలో అయితే చేద్దామన్న ఉద్దేశం మాకు వచ్చింది కావున అట్లా 2-3 వారాలు చేసినాం. ఏదో టిఫిన్లు గరం తింటే ఏం కానీ డిస్టెన్స్ పాటించుకుంటూనే చేసినాం. చేసిన తర్వాత అయితే 2 ఆచారాలు వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం గంగా అయ్యా ఉన్నాడు, ఇంకొక గురుకుంటం గంగా గాలిన గంగా అని. అయితే మీ కార్యక్రమం చూస్తున్నాం 7-8 మంది మస్తు మాకు లాక్డౌన్లో. పోలీసు వాళ్ళు అక్కడ వ్యాన్ వేయినా మాకు భయమే అరణిచ్చిందంటే. లాక్డౌన్ అంటే బయటకు వెళ్ళొద్దు. ఎస్ఐ కూడా మేము మాట్లాడినాం, మేడంకి ఇట్లా అనమాతుంటే ఇట్లా చేసుకుంటున్నాం కార్యక్రమం, సరే పర్వాలేదు డిస్టర్బెన్స్ లేకుండా డిస్టెన్స్ పాటించుకుంటా మీరు కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పింది ఎస్ఐ మేడం. అయితే ప్రతి శనివారం ఒక కార్యక్రమం పెడదామని అశోక్ పల్లి ఇంకా ఆయనకు సహచరుడు ఉండే మన కేశవ్ వాళ్ళిద్దరు వచ్చిండ్రు, ఆశన్న ఇంకొక 2 వచ్చిండ్రు. అయితే మీరు భజన కార్యక్రమం చేయండి. అయితే మనం ఇది టిఫిన్లు కాదు, ఇక మనం ఉన్నాం ఒక 10 మంది ఉన్నాం. భోజన కార్యక్రమం నాకు ఆ భగవంతుడు మాట్లాడిచ్చాడు. భోజన కార్యక్రమం నాకు వచ్చా దీన్ని శనివారం కంటిన్యూ చేద్దాం. అయితే మన పూజారికి కూడా దీనికి సహాయశక్తుల కృషి చేశాడు స్వాస్తిక్ గారు. అయితే కార్యక్రమం దినదిన అభివృద్ధి 2-3 కిలోలతోటి బియ్యంతోటి చాలా అయిపోయింది. చాలా అయిందంటే మరి దాన్ని ఎంతకు రాలి పెరుగుతూ ఇప్పుడు 1 క్వింటాల్ వరకు వచ్చింది. ఒక్కొక్కసారి క్వింటాల్ సగం కూడా బియ్యం తగ్గుతున్నది ప్రతిరోజు శనివారం. ఇప్పుడు మంది తక్కువన్నారు, 2 గంటల వరకు అంటే పూర పిల్లప్ అయిపోతుంది. అంత మహిమ ఉన్నది. ఇక్కడ మొక్కులు చెల్లించుకున్న వాళ్ళు కూడా కినువట్టు తర్వాత దూర ప్రాంతాల నుంచి మంచిర్యాల నుంచి కూడా వచ్చి ఇక్కడ భిక్షాదానం చేస్తున్నారు. మహాప్రసాదాన్ని భక్తులకు అందిస్తూ కార్యక్రమం ఇప్పుడైతే సక్సెస్ఫుల్ నడుస్తున్నది. 2025 అంటే ఇప్పుడు దగ్గర మనకు 6 సంవత్సరాల కార్యక్రమం జరుగుతున్నది. కానీ ఇది ఇప్పుడు 2 నెలల వరకు బుకింగ్ ఉన్నది. ఇప్పుడు జూలై కంప్లీట్ అయింది, ఆగస్టు బుకింగ్ అయిపోయింది. శనివారం పోయినారు. ఇది నిర్విరామంగా జరుగుతుంది. ఆ యొక్క వెంకటేశ్వరుని కృప ఉన్నది కావున ఈ కార్యక్రమాన్ని మేము సక్సెస్ఫుల్ చేస్తామంటున్నాం. ఇప్పుడు ఈ భజన బృందం వాళ్ళందరూ ప్రతి శనివారం వచ్చి మీరు ఇక్కడే భజన చేస్తారా? ఆనవాయితీ వాళ్ళకు వాగ్దానం చెప్పించింది, మీరు భజన చేస్తా అంటే అన్నదానం నాకు అక్కడొచ్చా. అది మనం చేసుడు కాదు, ఇక ఆయన భగవంతుడు మనకు ఒక ఉద్దేశపూర్వకంగా పుట్టించింది అన్నట్టు, ఆయన నాకు నోటకెళ్ళి వచ్చింది అన్నట్టు. మీళ్ళకి ఇట్లా భజన కంపల్సరీ అండి. ఆచారాలు కూడా నేను 2000 వరకు భోజనం చేస్తామని చెప్పిండ్రు. చెప్తే మేమేమన్నా అంటే వీళ్ళు అట్లా చేస్తే కార్యక్రమం నాక్కడ అన్నదానం అని చెప్తే కార్యక్రమం అప్పటి నుంచి సక్సెస్ఫుల్ అవుతుంది. వాళ్ళు కూడా నిర్విరామంగా ప్రతి శనివారం ఏ పనులు ఉన్నా కానీ తప్పకుండా వస్తున్నారు. ప్రతి శనివారం ఇక్కడనే ఉంటారు. అయితే వాళ్ళ ఏమైనా అనివార్య కారణాల వల్ల రాకపోతారు. ప్రతి శనివారం వచ్చి ఇక్కడ 11 నుంచి 4-5 అవుతుంది. 11 నుంచి కంటిన్యూగా భజన చేస్తారు. సనాతన ధర్మమును పాటిస్తూ మరి ప్రార్థన, ఉపాసన, స్తుతి, దేశభక్తి, దైవభక్తి ఇవన్నీ ఉన్నప్పుడే మనం ఈ భజనలో పాల్గొన్నప్పుడే ఆ ముఖ్య విషయం ఏంటంటే భజనలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే ఈ యొక్క విషయమే. ఎందుకంటే భజన అంటే కేవలం భజననే కాకుండా ఈశ్వరుని ప్రార్థించడము, స్తుతించడము ఇవన్నీ కూడా ఆ భగవంతునికే మనము దాసులమని అనుకొని మనం ముందుకు పోయినప్పుడే మరి ఈ కార్యక్రమం కూడా ముందు కొనసాగుతుందని ఆశిస్తూ మరి ఇట్లనే జరగాలని ఆశిస్తున్నాము.
ఆలయ విశిష్టత ఏంటంటే ఇక్కడ స్వయంభూగా నామాలు వెలిసినాయి. అప్పుడు దాదాపు 100 సంవత్సరాల క్రితము ఇక్కడ ఇది మొత్తం అడవి ప్రాంతము. ఈ ప్రాంతంలో పశువుల కాపర్లు వచ్చి ఇక్కడ పశువులు మేపుకునేవారు. వారు ఇక్కడ ఉన్నటువంటి నామాల్ని, వెంకటేశ్వర నామాలు వెలిసినటువంటి నామాలను చూసి ఊర్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలకు చెప్పడం జరిగింది. వారు గ్రామ పెద్దలందరూ వచ్చి చూసి ఇక్కడ నామాలు ఉన్నాయి కాబట్టి, కలియుగ దైవం అన్నటువంటి వెంకటేశ్వర స్వామి నామాలు వెలిసినాయి కాబట్టి దాదాపు 100 సంవత్సరాల క్రితము ఇక్కడ స్వామివారి విగ్రహం నెలకొల్పి అప్పుడు రాతితో నిర్మించడం జరిగింది. దానికి దినేదాభి చెందుతూ ఈ వెంకటేశ్వర ఆలయం మరియు దాదాపు 4 సంవత్సరాల క్రితము గ్రామస్తులందరి సహకారంతో ఈ ఆలయం నిర్మించుకోవడం జరిగింది. మా బరంపూర్ గ్రామస్తులే కాకుండా ఇక్కడ అర్లీ, సక్నాపూర్, నందిగామ, పల్లికే, పల్లిబి, దేవాపూర్, జరి, చెర్లపల్లి మరియు అర్లీ మరియు ఇంకా మిగతా రుయాడి ఈ గ్రామస్తులందరి సహకారంతో ఈ ఆలయం పునర్నిర్మాణం చేసుకొని మరియు దాతల సహకారంతో ప్రతి శనివారం అన్నదానం మరియు మా భజన మిత్రులు వారు కూడా ప్రతి శనివారం వచ్చి ఇక్కడ భజన చేయడం అనేది స్వామివారి ఆశీస్సులు మా అందరిపైన ఉండాలని చెప్పేసి మరియు చుట్టుపక్కల గ్రామాలకు మరియు ఈ భజన మిత్త బృందానికి మరియు నిత్యాన్నదానం కూడా మెల్లిమెల్లిగా చేయాలని మేము సంకల్పంతో ఉన్నాం. కాబోయే నిత్యాన్నదానం కూడా జరిపించాలని మేము
Thank you.